హలో జ్యువెలరీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని బీడ్స్ జ్యువెలరీ. ఈ వీడియోలో డేజీ ఫ్లవర్ డిజైన్తో సింపుల్ బీడెడ్ బ్రేస్లెట్ ఎలా మేకింగ్ చేయాలో చూసేద్దాం. 5 to 10 మినిట్స్లో అయిపోయే ఈ డిజైన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయగలరు. మరెందుకు ఆలస్యం, ఈ బీడెడ్ బ్రేస్లెట్కి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూసేద్దాం. వైట్ కలర్ సీడ్ బీడ్స్, బ్లాక్ కలర్ సీడ్ బీడ్స్, ఎక్స్టెన్షన్ చైన్, లాబ్స్టర్ క్లాస్ప్, నైలాన్ థ్రెడ్. ముందుగా మనకు కావాల్సిన లెంత్లో థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లాబ్స్టర్ క్లాస్ప్ తీసుకొని థ్రెడ్ మిడిల్లోకి అయితే ఎక్కిస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు నేను వైట్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని థ్రెడ్స్ని బీడ్స్ లోపల ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కిస్తున్నాను. అంటే క్రిస్ క్రాస్ ప్రాసెస్లో అయితే బీడ్ని థ్రెడ్ లోపలికి ఎక్కించుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను 2 సైడ్స్ థ్రెడ్కి 2 వైట్ కలర్ సీడ్ బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నాను. తర్వాత ఒక బ్లాక్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 2 థ్రెడ్స్ని కలుపుతూ బీడ్ని అయితే థ్రెడ్ లోపలికి ఎక్కించాలి. మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ని తీసుకొని రైట్ సైడ్ థ్రెడ్కి ఎక్కించుకున్న 2 వైట్ కలర్ బీడ్స్లో నుంచి థ్రెడ్ని అయితే బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్ని తీసుకొని లెఫ్ట్ సైడ్ ఎక్కించుకున్న 2 వైట్ కలర్ బీడ్స్ నుంచి థ్రెడ్ని అయితే ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో బయటకు తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇలా 2 థ్రెడ్స్ని బయటకు తెచ్చిన తర్వాత ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్ని అయితే లాగేసేయండి. సో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక వైట్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని క్రిస్ క్రాస్ ప్రాసెస్లో అయితే థ్రెడ్ లోపలికి బీడ్ని ఎక్కించుకుంటున్నాను. సో ఇలా ఎక్కించుకుంటే మనకు ఫ్లవర్ షేప్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక బ్లాక్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని క్రిస్ క్రాస్ ప్రాసెస్లో అయితే ఎక్కించుకుంటున్నాను. థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే బీడ్ని అయితే లాగేసేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 సైడ్స్ థ్రెడ్స్కి 2 బ్లాక్ కలర్ సీడ్ బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నాను. తర్వాత ఒక వైట్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని 2 థ్రెడ్స్ని కలుపుతూ ఆ బీడ్ని అయితే థ్రెడ్ లోపలికి ఎక్కించాలి ఈ విధంగా. ఇప్పుడు నేను నాకు రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ని తీసుకొని రైట్ సైడ్ థ్రెడ్కి ఎక్కించుకున్నాం కదా 2 బ్లాక్ కలర్ సీడ్ బీడ్స్, అందులో నుంచి థ్రెడ్ని అయితే అప్వర్డ్ డైరెక్షన్లో బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కూడా అంతే. లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్ని తీసుకొని లెఫ్ట్ సైడ్ ఎక్కించుకున్న బ్లాక్ కలర్ సీడ్ బీడ్లో నుంచి థ్రెడ్ని అయితే బయటకు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇలా తెచ్చిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్ని అయితే లాగేసేయండి. సో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు బ్లాక్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని క్రిస్ క్రాస్ ప్రాసెస్లో ఎక్కించాలి. ఈ విధంగా ఎక్కించుకుంటే మనకు డేజీ ఫ్లవర్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ కూడా అంతే. ఇప్పుడు వైట్ కలర్ సీడ్ బీడ్స్తో డేజీ ఫ్లవర్ అనేది చేయాలి. సో బ్రేస్లెట్ మొత్తం మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వైట్ కలర్ ఫ్లవర్, ఇంకొకటి బ్లాక్ కలర్ ఫ్లవర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ బ్రేస్లెట్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ డిజైన్స్ కోసం నందిని బీడ్స్ జ్యువెలరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒక వైట్ కలర్ డేజీ ఫ్లవర్ అండ్ ఒక బ్లాక్ కలర్ డేజీ ఫ్లవర్ని అయితే మేకింగ్ చేస్తున్నాను. సో మనం బ్రేస్లెట్ మొత్తం ఈ విధంగానే రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి బ్రేస్లెట్ మొత్తం ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నా హ్యాండ్ సైజుని బట్టి నాకు ఇక్కడ 20 డేజీ ఫ్లవర్స్ అయితే పడ్డాయి అన్నమాట.
మీ హ్యాండ్ సైజుని బట్టి ఈ డేజీ ఫ్లవర్స్ అనేది మనకి కౌంట్ పెరగచ్చు, తగ్గచ్చు. పిల్లలకైతే ఇంకా తక్కువ 12, 13 అలా డేజీ ఫ్లవర్స్ అయితే పట్టచ్చు బ్రేస్లెట్‌కి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక బ్లాక్ కలర్ సీడ్ బీడ్ అండ్ ఎక్స్టెన్షన్ చైన్ అయితే ఎక్కించుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నాట్స్ అయితే వేసేసుకోండి. ఇలా నాట్స్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్‌ని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్‌లో మనం అనేది థ్రెడ్‌ని కాల్చుకోండి. నేను ఇక్కడ కాల్చుకున్నాను చూపిస్తున్నాను కదా! అలా అయితేనే థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్స్టెన్షన్ చైన్‌కి కూడా ఒక డేజీ ఫ్లవర్ అనేది చేద్దాం అనుకుంటున్నా. సో, ఒక ఫ్లవర్‌కి కావాల్సినంత థ్రెడ్‌ని అయితే కట్ చేసుకొని నేను ఎక్స్టెన్షన్ చైన్ లోపలికి ఎక్కించుకొని సో, మీకు ఫస్ట్‌లో చూపించిన సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్‌లో అనేది మనం ఫ్లవర్ అనేది మేక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లాస్ట్‌లో ఫ్లవర్ మేకింగ్ కంప్లీట్ అయిన తర్వాత థ్రెడ్‌ని 2-3 నాట్స్ అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్‌ని కట్ చేసి థ్రెడ్స్ ఎండ్స్‌లో అనేది మనం కాల్చుకోండి. ఇలా కాల్చుకుంటే ఏంటంటే థ్రెడ్ టైట్ అవుతుంది. త్వరగా ఊడిపోదనమాట. సో ఫ్రెండ్స్ మనకి బ్యూటిఫుల్ డేజీ ఫ్లవర్ బీడెడ్ బ్రేస్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఈ బ్రేస్లెట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.